హలో వ్యూయర్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 6వ భాగం. జాహ్నవిని చూసి కంగారు పడిన జాను, నువ్వెందుకు వచ్చావు జాహ్నవి? వెళ్ళు, మేం మాట్లాడుకుంటున్నాం కదా అని అంది. అప్పటికే జరిగింది అర్థం కానీ సమీర్, ఉండనివ్వు జాను, అసలు ఏం జరిగిందో తెలుసుకోనివ్వు నన్ను. జాహ్నవి, మీ అక్క ఎందుకు అని మాట్లాడేలోపు సమీర్ గారు, ప్లీజ్ మన ఇద్దరమే మాట్లాడుకుందాం, ఈ విషయంగా నా చెల్లిని నేను ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్ అండి అని రిక్వెస్ట్ చేసింది. జాను రిక్వెస్ట్కి సమీర్కి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. జాను లాంటి అమ్మాయిని వదులుకోవటానికి అతను ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధంగా లేడు. అందుకే కోపంగా, సరే అయితే జాహ్నవిని పంపిస్తాను, నీ నిర్ణయం మార్చుకుంటావా అంటే, ముందు మాట్లాడుకుందాం సమీర్ గారు, తర్వాత మీ నిర్ణయం ఏదంటే అది, సరేనా అని అనటంతో సమీర్ ఆలోచనలో పడిపోయి సరే అని చెప్పటమే జాహ్నవిని వెళ్ళమని చెప్పింది జాను. జాహ్నవి అనుమానంగా ఇద్దరిని చూస్తూనే, ఏదైనా అవసరమైతే నన్ను పిలువ అక్క, నేను ఇక్కడే ఉంటాను అని మరీ చెప్పి కొంచెం దూరం వెళ్ళి బెంచ్ మీద కూర్చుని వాళ్ళని గమనిస్తూ ఉంటే, సమీర్, ఇప్పుడు చెప్పు జాను, ఎందుకు నన్ను వద్దంటున్నావు అని సీరియస్గా అడిగాడు. సమీర్ గారు, అది చెప్పాక మీరు నా మీద జాలి కురిపించడమో లేదా వేరే ఏదో దాన ధర్మాలు చేసి నా జీవితాన్ని నిలబెట్టాలి లాంటి ఆలోచనలు చేయకండి అని చెప్పి అప్పటికే చాలాసేపటి నుంచి నిలబడి ఉండటంతో కూర్చొని మాట్లాడుకుందాం సమీర్ గారు అని అనటమే వెనక ఉన్న బెంచ్ మీద కూర్చొని జానుని కూర్చోమని చెప్పాడు సమీర్ అసహనంగా. జాను కూర్చోవటమే, ఇక చాలు సొల్లాపి నిజం చెప్పు జాను, ఎందుకు పెళ్ళొద్దంటున్నావు నువ్వు? ఇప్పుడు నిజం చెప్పకపోతే డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్ళి అడగాల్సి వస్తుంది అని అనటంతో జాను భయపడి, అంత పని చేయకండి, అసలు ఏం జరిగిందంటే, రాత్రి నేను మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే నా చెల్లెల్ని కూడా తీసుకొని వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నా జీవితం నాశనం అయిపోయిందండి. నేను ఒకరి చేతిలో బలైపోయాను అని మొహం దోసిలిలో దాచి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటే సమీర్కి తను విన్నది నిజమో కాదో అర్థం కాక స్టాచ్యూలా అయిపోయాడు. సమీర్ ఎంతకీ మాట్లాడకపోవటంతో సమీర్ గారు అంటూ జాను భయంగా పిలుస్తుంటే, జాను జాను నువ్వు చెప్పింది నిజమా? నిజం చెప్పు, నిజంగానే నువ్వు చెడిపోయావా? ఎవరు నిన్ను ఇలా చేశారు? అసలు బర్త్డే పార్టీకి ఎందుకు వెళ్ళావు? ఆడపిల్లవి, ఆ మాత్రం జాగ్రత్త ఉండద్దా? ఇందుకే కదా మిమ్మల్ని తిట్టేది. ఓ ఎగేసుకుంటూ షార్ట్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళుంటావు, నీ అందం చూసి సొల్లు కార్చి ఎవడో ట్రాప్ చేసి ఉంటాడు అని అరుస్తుంటే జాను నిర్ఘాంతపోయి సమీర్ గారు అని పిలిచింది. ఏంటి సమీర్ గారు, నీతో నా జీవితం గురించి ఎన్ని కలలు కన్నానో తెలుసా? అటువంటిది ఒక్క మాటతో నా జీవితాన్ని తలక్రిందులు చేశావు. ఎందుకు ఇలా చేశావు జాను? ఇంత స్పృహలో లేకుండా ఉన్నావా, లేదంటే మొదటి నుంచి నీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అని విచక్షణ మరిచి అడిగాడు. ఆ మాటకి జాను కోపంగా సమీర్ గారు అని అరిస్తే, ఇప్పుడు అరిచే పొజిషన్లో నేను, పడే పొజిషన్లో నువ్వు ఉన్నావు జాను, అది మర్చిపోకు అని అరిచి లేచి నిలబడి, ఎందుకు ఇలా చేశావు చెప్పు, నాకు సమాధానం కావాలి. నన్నెందుకు మోసం చేశావు? మన పెళ్ళి నిశ్చయించాక ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత హద్దుల్లో ఉండాలి, నాకు అసలు ఇలాంటివంటేనే నచ్చవు. నువ్వు జాబ్ అన్నప్పుడే నాకు ఇష్టం లేదని గట్టిగా చెప్పాలనుకున్నాను, కానీ అలా సడన్గా చెప్తే బాధపడతావని సైలెంట్గా ఉన్నాను. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంటి అని అరుస్తుంటే జాను భయపడుతూ లేచి నిలబడి, సమీర్ గారు, నేను చెప్పేది అర్థం చేసుకోండి, అసలు అదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు, అతను ఎవరో కూడా తెలియదు. ఉదయం లేచేసరికి నా పరిస్థితి చూసి నాకు అర్థమయ్యింది ఇదే. అందుకే ఇమీడియట్గా మీకు చెప్పి పెళ్ళి క్యాన్సిల్ చేయించడానికి వచ్చాను. మీ కాళ్ళు పట్టుకుంటానండి, ఈ విషయం అమ్మా నాన్నలతో మాత్రం చెప్పద్దు, మీకు పుణ్యం ఉంటుంది. మీకు నేనంటే ఇష్టం లేదని ఏదో ఒక సాకు చెప్పి పెళ్ళి క్యాన్సిల్ చేసేయండి సమీర్ గారు, ప్లీజ్
ఒక 2 రోజులు ఆగి పెళ్ళొద్దు, ఏమీ వద్దు అని చెప్పేయండి. ఆ తర్వాత నేనే ఎలాగోలా అందరి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ప్లీజ్ సమీర్ గారు, నాకు ఈ ఒక్క హెల్ప్ చెయ్యండి అని ఏడుస్తూ చాలా బ్రతిమలాడింది జాను. ఆఫ్టర్ 1 మంత్ ఇన్ హైదరాబాద్. ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన జాను నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ ఉండగా, మళ్ళీ అదే కల అని అడిగింది తన రూమ్మేట్ అయిన నీరజ తన బెడ్షీట్ మడత పెడుతూ. నీరజ మాటలకి జాను ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా పైకి లేస్తూ ఉంటే, నీరజ ఒక నిట్టూర్పు విడిచి, నువ్వు ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నాను ఇదే మౌనం. కనీసం నేను మాట్లాడే మాటల్లో రెండిటికి కూడా సమాధానాలు చెప్పవు. ఎందుకు ఇలా ఉన్నావు జాను? అసలేం జరిగింది నీ జీవితంలో? చెప్పొచ్చు కదా. నీ మొహం చూస్తుంటే అంతులేనంత బాధలో కూరుకుపోయావు అనిపిస్తుంది. నాతో షేర్ చేసుకోవచ్చు కదా. ఒక ఫ్రెండ్గా తోడుంటాను అని అడిగింది. జాను ఒకసారి నీరజ వైపు చూసి, నా విషయాలు షేర్ చేసుకునే పరిస్థితుల్లో నేను లేను నీరజ. నన్ను అడిగి ఇబ్బంది పెట్టద్దు. ఈరోజే నాకు జాయినింగ్ ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పి ఫ్రెష్ అయి వచ్చి, ఎక్కడ ఏమాత్రం కనిపించకుండా ఫుల్గా ఉండేలా డ్రెస్ వేసుకొని నేను బయలుదేరుతున్నాను నీరజ, బాయ్ అంటే, నేను కూడా వస్తున్నాను జాను, ఆగు అని అంది. వద్దు నీరజ, నేను గుడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి జాను అక్కడి నుంచి బయటికి వచ్చి వాకింగ్ డిస్టెన్స్లో ఉన్న గుడికి వెళ్ళి బాబాకి దండం పెట్టుకుంటూ, కొత్తగా జీవితం మొదలు పెట్టబోతున్నాను బాబా, నువ్వే నాకు తోడుగా నిలబడాలి. నా జీవితంలో ఎప్పుడు ఎదురు దెబ్బలు ఎన్నో ఈ మధ్యకాలంలోనే ఎదుర్కొన్నాను. ఇక నుంచైనా నా జీవితం కొంచెం అంటే కొంచెమైనా సాఫీగా సాగేలా చూడు. ముఖ్యంగా నా జీవితంలోకి ఏ మగాడు రాకుండా చూడు బాబా అని కళ్ళు మూసుకొని దండం పెట్టుకొని విభూతి పెట్టుకున్నాక తన ఫోన్లో క్యాబ్ బుక్ చేసుకొని తన కంపెనీకి బయలుదేరింది. క్యాబ్ ఎక్కిన జాను డ్రైవింగ్ చేసేది వయసులో ఉన్న అబ్బాయి కావటంతో భయంగా తన ఫోన్లో 100 డైల్ చేసి పెట్టుకొని అతన్నే భయంగా చూస్తూ ఉంది. అది గమనించిన డ్రైవర్, ఏమైంది మేడం, నన్ను చూసి భయపడుతున్నారు అని అడిగాడు. ఏం లేదు, పదండి, త్వరగా నన్ను మా ఆఫీస్కి తీసుకువెళ్ళండి అని అరవటంతో క్యాబ్ డ్రైవర్ భుజాలు ఎగరేసి, ఏంటో ఈ మధ్య ఆడవాళ్ళు ఇలానే ఉన్నారు, అకారణంగా మాలాంటి వాళ్ళ మీద పడిపోతున్నారు అని అనుకొని మౌనంగా గంటలో ట్రాఫిక్లో చేరుకునే ఆఫీస్ని గంటన్నరలో చేరుకొని కరెక్ట్గా ఆఫీస్ ముందు ఆపగానే అమ్మయ్యా అనుకున్న జాను వెంటనే కార్ దిగి మనీ కూడా మొబైల్ నుంచే పే చేసి తన సర్టిఫికెట్స్ గట్టిగా పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. సెక్యూరిటీకి డీటెయిల్స్ ఇచ్చి లోపలికి అడుగుపెట్టిన జానుకి ఆల్మోస్ట్ 20 అంతస్తుల అందాల భవనం కనిపించింది. అది చూసి కూడా ఏమాత్రం ఆశ్చర్యపోకుండా తలదించి నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ ఎవరితో సంబంధం లేదన్నట్టు ముందుకు నడుస్తూ ఉంది జాను. అప్పుడే ఎంప్లాయీస్ అందరూ వస్తూ ఉండటంతో జానుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బికాజ్ తను అందరికంటే భిన్నంగా ఫుల్ పంజాబీ డ్రెస్, అది కూడా వైట్ డ్రెస్ వేసుకొని, గాజులు కూడా ఒక చేతికి కొంచెం ఎక్కువగా వేసుకొని, మరో చేతికి వాచ్ పెట్టుకొని, తన బారు జుట్టుని నూనె పెట్టి జడ అల్లుకుంది. నడుము కింద వరకు వచ్చిన జడ చాలా దృఢంగా కొంచెం జిడ్డుగా కనిపించింది చూసే వాళ్ళకి. ఇక నార్మల్ శాండిల్స్ వేసుకొని ఒక ఆఫీస్కి వచ్చే సిటీ అమ్మాయిలా కాకుండా పల్లెటూరి అమ్మాయిలా రావటమే తన వైపు అందరూ విచిత్రంగా చూడటానికి కారణం. వాళ్ళ చూపుల్ని ఏమాత్రం పట్టించుకొని జాను తనని ఎవరు పలకరించనివ్వకుండా, ఏ మగాడు తనని టచ్ అవ్వనివ్వకుండా చాలా జాగ్రత్తగా రిసెప్షన్ వరకు వెళ్ళి రిసెప్షన్లో ఉన్న అమ్మాయికి తన డీటెయిల్స్ ఇచ్చాక, వెయిట్ చేయండి మేడం, ఆఫ్టర్ 9:30 మీ జాయినింగ్ లెటర్ గురించి మేనేజర్ సార్కి ఇన్ఫామ్ చేస్తాను, ఇప్పుడు కాదు అని చెప్పటంతో సరే అని తల ఊపిన జాను వెయిటింగ్ లాడ్జ్ వైపు వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో కూర్చుంది. అప్పటికే వెయిటింగ్ లాడ్జ్లో చాలామంది అమ్మాయిలు మేకప్లు వేసుకుంటూ మొహానికి పౌడర్లు అద్దుకుంటూ అందాలు ఆరబోసే షార్ట్ డ్రెస్సెస్లో ఉన్నారు. అది చూసిన జానులో ఏమాత్రం రియాక్షన్ లేదు. తన పని తనదే అన్నట్టు తలదించి ఫోన్లో ఏదో చూస్తూ ఉంది.
జానుని గమనించిన మిగిలిన లేడీ ఔరత్లు ఎవర్రా ఈ అమ్మాయి ఇంత సైలెంట్గా ఉంది అని వెటకారాలు చేస్తున్న జానులో పట్టింపు లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జాను గురించి మాట్లాడి చివరికి ఇలాంటి చదువురాని బైతు మన చండశాసనుడు ఒక అరగంట కూడా ఉండనివ్వడు, చూస్తూ ఉండండి అని కామెంట్ చేసి సైలెంట్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. వెయిటింగ్ లాడ్జ్లో మాత్రమే సీసీటీవీ ఫుటేజ్ ఉండదు కాబట్టి అక్కడ ఎవరు ఎలా ఉన్నా పట్టింపు ఉండదు. కానీ బయటికి వచ్చాక డీసెంట్గా ఉండాలి, ఎవరితో ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. పొరపాటున చేస్తే మాత్రం సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. సో ఎంప్లాయీస్ వెయిటింగ్ లాడ్జ్ నుంచి బయటికి వచ్చాక చాలా డీసెంట్గా ఉంటారు. ఆఫ్టర్ 9:30 జానుని పిలిచిన రిసెప్షనిస్ట్ మేనేజర్ క్యాబిన్ ఎక్కడో చెప్పి లిఫ్ట్లో వెళ్ళండి మేడం అని చెప్పటంతో సరే అని తల ఊపిన జాను లిఫ్ట్ వైపు నడిచింది. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. లిఫ్ట్ స్ట్రక్ అవ్వటమే భయంతో గట్టిగా అరిచిన జాను ఎదురుగా ఉన్న అబ్బాయిని చూసి ఇంకొంచెం భయంగా నన్నేం చేయొద్దు అని అరుస్తూ ఉంటే అతను టెన్షన్గా హలో మిస్, ఏమైంది మీకు అని దగ్గరికి రావటమే జాను తన గోర్లతో అతని చేతుల మీద భుజాల మీద రక్కేస్తూ కొడుతూ నన్నేం చెయ్యొద్దు, నా దగ్గరికి రావద్దు, వస్తే చంపేస్తాను అని అరుస్తూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.